బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా చినతురకపాలెంలో ఓ గ్రామం క్షుద్ర పూజల భయంతో వణికిపోతోంది. అక్కడ క్షుద్ర పూజలు జరిపిస్తున్నారు అంటూ కలకలం రేగింది. గ్రామంలో ఇంటి తలుపులు గోడలకు చెట్లకు మేకులు కొట్టి ఎర్రగుడ్డలో మంత్రించిన నిమ్మకాయలను ఇంటి ముందు పడేస్తున్నారు కొంతమంది దుండగులు. ఊరి గ్రామస్తులను భయభ్రాంతులను చేయడానికి ఈ విధమైన చర్యలకు పూనుకున్నారు అనే చర్చ జరుగుతోంది. చిన్నపిల్లలకు చేతబడి చేయడానికి రోడ్లపైన బిస్కెట్లు వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతోంది. 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రాత్రి సమయంలో ఊరికి పహారా కాస్తున్నారు గ్రామస్తులు. మొదటి బాక్స్లో మన దృశ్యాలు చూడొచ్చు. చేతిలో కర్రలు పట్టుకుని బైకులు, క్యాండిల్స్, ఇతర టార్చ్ లైట్లతో గ్రామంలో రాత్రి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తారేమోనని ఆ గ్రామం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, పహారా కాస్తున్నారు. మహిళలు చిన్నపిల్లలతో కలిసి రాత్రంతా జాగారం చేస్తున్నారు. క్షుద్ర పూజల భయంతో గ్రామంలోకి ఇతరులను ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇతరులకు నో ఎంట్రీ అని చెబుతున్నారు. రాత్రి సమయంలో యువత అంతా పహారా కాస్తూ ఉంది. మొత్తం గ్రామం అంతా క్షుద్ర పూజల భయంతో వణికిపోతుంది. రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు, ఎర్రగుడ్డలో నిమ్మకాయలు కట్టి క్షుద్ర పూజలు చేసినట్టుగా అనుమానం కలిగే విధంగా జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఎవరో దుండగులు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇంటి గోడలకు మేకులు కొడుతున్న దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. మేకులు కొట్టిన ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చెట్లకు, ఇంటి గోడలకు మేకులు కొట్టిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉండటంతో ఎవరి ఇంటి గోడకైతే మేకులు కొట్టిన ఆనవాళ్ళు ఉంటాయో ఆ ఇంట్లోని వాళ్ళు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకసారి క్షుద్ర పూజల గురించి ఆ గ్రామస్తులు ఏమంటున్నారో చూద్దాం. 15 రోజులు వాటికి నిద్రలేదు మాకు. మేము ఇలానే కర్రలు పట్టుకుని తిరిగి కూర్చుంటున్నాం. వీటిని తెల్లారిందా కూర్చుంటున్నాం. తెల్లారి 6 గంటల టైంలో కూడా మేము ఇళ్ళకి వెళ్ళి పనులు చేసుకుందాం అనేటప్పటికి ఏటో గట్ట వస్తున్నారు, అక్కడ వేసిపోతున్నారు. రోడ్ల పక్కన ఇళ్ళ పక్కన వేసిపోతున్నారు. ఇళ్ళకు మేకులు పడుతున్నారు. ఎర్రగొడ్డ ఒకటి, దాంట్లో నిమ్మకాయలు, డబ్బులు, చీరలు, ఇనుప చీరలు ఉంటాయి కదా సార్, అవి కట్టి వేసిపోతున్నారు ఇళ్ళ ముందు. అవి వేసిపోతే మాకు భయం వేస్తుంది. ఇట్లా నిద్ర లేకుండా కూర్చుంటున్నాం. 15 రోజులు అయింది. వాటికి మేకులు, డబ్బులు, నిమ్మకాయలు, ఎర్రగొడ్డ ఇవి వేసిపోతున్నాం. ఊరు మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం చిన్నపిల్లలతో సహా మేలుకొని కూర్చొని కర్రలు పట్టుకొని కూర్చుంటున్నాం. రోడ్లు గేటు పక్క అటు పక్క అడ్డం వేసుకొని కూర్చుంటున్నాం. ఎక్కడ నుంచి వస్తారేమో, ఎక్కడ నేస్తారేమో అని భయం వేసి కూర్చుంటున్నాం మేము నిద్ర లేకుండా. ఏ సందుకు ఆ సందు అడ్డం పెట్టుకొని కూర్చుంటున్నాం మేము. ఎటు నుంచి వస్తారేమో, అటు నుంచి వస్తారో ఇటు నుంచి వస్తారని భయం వేసి అసలు అడ్డం వేసుకొని ఎక్కడక్కడ బీచుకొని రోడ్లు అమ్మటి కూర్చుంటున్నాం. 11 రోజుల నుంచి ఈ రకంగా జరుగుతుంది మా ఊళ్ళో. ఎవరు వీళ్ళలో పట్టుకున్న వాళ్ళు లేరు. క్షుద్ర పూజలు చేస్తున్నారు, నిమ్మకాయలు కొడుతున్నారు, మేకలు కొడుతున్నారు, మూటలు వేసి వేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాలో గాని ఎవరిలో గాని ఎవరు చూసింది ఏం లేదు. ఇళ్ళ కాడ చెట్ల కాడ మేకలు కొడుతున్నారు. ఇంటి కాడ జరుగుతుంది. అది 11 రోజుల నుంచి. 11 రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం తిరుగుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు కనబడట్లేదు. మాకు ఉన్న వాస్తవం అది. కానీ మాలో ఎవరు ఉన్నారా లేదా అనేది మాకు ఇంత మటుకు తెలియలేదు. మొన్న అయితే 3 రోజుల క్రితం ఇక్కడ చూసిన వాళ్ళు మాత్రం 2 చూశారు. మా ఆడవాళ్ళే చూశారు ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు. కానీ ఆ రోజు 12:12 అయింది. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మొత్తం జనం ఉన్నారు. వీళ్ళు కేకలేయంగానే అటు నుంచి అటు పోయారు. కానీ ఇక్కడ ఉన్న 10 మంది 20 మంది ఆ వాగులో దిగల. ఎవరిని చూసారు, ఏం చూసారు? 2 మనుషులు వచ్చేటప్పుడు చూశారు. 12:12 ఆ 12:15 ఆ 2 మనుషులు ఇటు రావడాల్సిన అవసరం ఏముంది? మగవాళ్ళు 2 తెల్ల గుడ్లు వేసుకుని ఉన్నారు. 2 చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే అసలు ఇంత దూరికి వచ్చేది కాదు. వాళ్ళు ఆడవాళ్ళు కూడా చూడాల. 12:12 అయిందండి. అది ఆడవాళ్ళు చూశారు 2ని. ఆ 2 అటు పోయేటప్పుడు మేము మొత్తం వెంటబడ్డాము. ఆ రోజు కనబడలా వాళ్ళు. మళ్ళీ ఇది జరుగుతుంది. కానీ ఇళ్ళలు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా? రాత్రి అంతా ఊరు మొత్తం పడుకోవట్లేదు. మేము ఎవరు చేస్తున్నాడు ఇది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆడోళ్ళు మగోళ్ళు ఎవరికి ఊళ్ళో 1000 గడప ఉంది, ఒక్కళ్ళు కూడా నిద్రపోవట్లేదు. ఎవరు చేస్తున్నాడో మాకు కూడా వస్తుంది కోపము. ఎవరు అనేది అర్థం కావట్లేదు. కర్రలు పట్టుకుని తిరుగుతున్నాం 6 దాకా. ఇంటి ముందున్న చెట్టుకి కొడుతున్నారు, ఇంటికి మేకులు, నిమ్మకాయలు. ఒకవేళ వాళ్ళకి మేకులు కొట్టే ఛాన్స్ లేదనుకోండి, మేము కాపలా ఉంటే నిమ్మకాయలైనా ఇంట్లో పడిపోతున్నారు. ఇప్పుడు ఉన్న చెట్లకైనా మేము కాపలా వేద్దాం. ఇంటి ముందుల ఉంది. ఆ ఇంటి ముందులకి ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి ఆ మేకులు కొడతామని మా భయం మీద మేము ఉన్నాం సార్. క్షుద్ర పూజల కలకలంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఎవరు
ఎస్, మా ప్రతినిధి వెంకటరత్నం కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నం, ఎవరు ఈ క్షుద్ర పూజల భయాన్ని ఆ ఊళ్ళో కలిగిస్తున్నది? ఊరంతా భయపడుతోంది. ఎవరైనా అధికారులు అక్కడికి వస్తూ ఉన్నారా గ్రామస్తులకు ధైర్యం చెప్పడానికి? ఏం జరుగుతుంది ఆ ఊర్లో? ఎవరు? రైట్, మా ప్రతినిధి రామారావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, ఎవరు ఆ ఊర్లో క్షుద్ర పూజల భయాన్ని కలగజేస్తున్నది? ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నది ఎవరు? ఊరంతా భయపడుతుంటే అధికారులు ఆ ఊరికి వచ్చి ధైర్యం కల్పించే చర్యలు ఏమన్నా చేస్తూ ఉన్నారు? అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతోంది? రోహిత్, నరసరావుపేట మండలం చిన్న తురకపాలెంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నా. అయితే గుర్తు తెలియని వ్యక్తులు గత వారం రోజుల నుంచి కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గరికి రావటం, రాత్రి సమయంలో మేకులు కొట్టడం, అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి చెట్లకి మేకులు కొట్టడం. సో వీటితో పాటు అక్కడ మంత్రి ఇచ్చినటువంటి ఏదైతే నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అందులో డబ్బులు, సో ఈ రూపాయి బిళ్ళలు పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం ఒక రోజు చూశారు, ఎవరో ఆకతాయి చేశారు అనుకున్నారు. అలాగనే కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గ్రామంలో ఇళ్లకు రావటం, రాత్రి సమయంలో మేకులు కొట్టడం, చెట్లకు మేకులు కొట్టడం, మంత్రించినటువంటి ఏదైతే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వచ్చే విధంగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ తల్లి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొదటి రోజు ఏదైతే ఇది ఎవరో ఆకతాయి చేశారని ఈజీగా తీసుకున్నారు. కంటిన్యూగా వర్షం బట్టి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట 4-5 ఇళ్లకు మేకులు కొట్టడం, అలాగే ప్రతి ఇంటికి కూడా మేకులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెట్లకు కూడా ఏదైతే ఇంటి ముందు ఉన్నటువంటి చెట్లకు కూడా మేకులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఎవరో ఏదో చేస్తున్నారు, గ్రామానికి ఏదో చేస్తున్నారన్న ఒక భయం అయితే మాత్రం గ్రామస్తుల్లో మొదలైంది. ఎందుకంటే కంటిన్యూగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయం, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇక గ్రామస్తులందరూ తమ గ్రామానికి ఎవరో క్షుద్ర పూజలు చేయడానికి వచ్చారు, వాళ్లే ఈ ఘటనకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి ప్రతిరోజు కూడా పూజలు చేసి ఈ విధంగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వదలటం, అలాగనే ఇళ్లకి మేకులు కొట్టడం, అలాగనే చెట్లకు కూడా మేకులు కొట్టడం. సో దీంతో భయాందోళనకు గురైనటువంటి గ్రామస్తులు ఇళ్లకు కొట్టిన మేకులు తీసేస్తున్నారు. అలాగనే ఎక్కడైతే చెట్లకు మేకులు కొట్టారో ఆ చెట్లను కూడా నరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంకా దీంతో కంటిన్యూగా ఇదే సిచ్యువేషన్ ఎదురవడంతో గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు ఎవరు ఇది చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రాత్రులు, ఎందుకంటే పగలైతే జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవట్లేదు. సో రాత్రి సమయంలోనే ఇవే రిపీట్ అవుతుండటంతో రాత్రి సమయంలో నిఘా వేయాలి, కాపలా కాసినట్లయితే ఎవరు దీనికి పాల్పడుతున్నారనేది తెలిసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే గ్రామస్తులు ఇక రాత్రులు ప్రతిరోజు కూడా కాపలా కాస్తున్నారు. ఊర్లోకి ఊరి ఎంట్రన్స్ ఏదైతే ఉందో చిన్నతొరకపాలెం ఎంట్రన్స్ వద్ద ముళ్ల కంచెలు వేశారు, అలాగనే చెట్లు, అలాగనే అడ్డుకట్ట వేయడం జరిగింది. సో గ్రామంలోకి రాత్రిపూట ఎవరికి రాకుండా ఫస్ట్ చేశారు. అలాగనే వీధుల్లో ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? ఆ ఊళ్ళో ఏమన్నా సీసీ కెమెరాలు లాంటివన్నీ ఏర్పాటు చేశారా? సో గ్రామంలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో అయితే రోహిత్ ఎటువంటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాల్లో కనిపించకపోవడంతోనే అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఎవరు ఈ ఘటనకు పాల్పడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా ఇక స్వచ్ఛందంగా రాత్రిపూట నిఘా వేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రుల్లో కర్రలు పట్టుకొని ఆ మహిళలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళని లేకుండా పూర్తిగా గ్రామంలో కాపలా కాస్తున్నారు. ఎవరు దీనికి పాల్పడుతున్నారు అనేది పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇళ్లలో గ్రామం ఎంట్రన్స్ లోనే కాకుండా వీధుల్లో కూడా, ఎందుకంటే ఏ వీధికి ఆ వీధి ముళ్ల కంచెలు వేసేస్తున్నారు, ఆ వీధుల్లోకి ఎవరు రాకుండా సో అక్కడ కూడా కాపలా కాస్తున్నారు. సో ఇంతో గ్రామస్తులకైతే మాత్రం కంటి మీద కునుకులేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అసలు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఎవరు చేస్తున్నారో పట్టుకోవాలని కూడా వాళ్ళ పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా గ్రామంలో ఇదే పరిస్థితి. ఎవరు మేకులు కొడుతున్నారు, ఎవరు క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారు అనేది అయితే తెలియని పరిస్థితి ఉండడంతో గ్రామంలో ఎవరు కూడా నిద్రపోలేనటువంటి పరిస్థితి, భయాందోళన పరిస్థితి నెలకొంది. రోహిత్. రైట్ రామారావు, పల్నాడు జిల్లాలో ఓ గ్రామం క్షుద్ర పూజల భయంతో వణికిపోతోంది. చిన్నతురకపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలో ఇంటి తలుపులు, గోడలు, చెట్లకు మేకులు కొట్టి ఎర్రగుడ్డలో నిమ్మకాయలను పెట్టి ఇంటి ముందు పడేస్తున్నారు దుండగులు.
చిన్నపిల్లలకు చేతబడి చేసేందుకు రోడ్లపై బిస్కెట్లు వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు. 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రాత్రి సమయంలో ఊరికి పహారా కాస్తున్నారు గ్రామంలో యువత. మహిళలు చిన్నపిల్లలతో కలిసి రాత్రంతా జాగారం చేస్తున్నారు. క్షుద్ర పూజలతో గ్రామంలోకి ఇతరులకు నో ఎంట్రీ అనే బోర్డులు పెడుతున్నారు.